మనము వాక్యము ప్రతి దినము ధ్యానం చేసుకుంటూ వాళ్ళ సమయానికి ధ్యానం చేయడానికి దొరకపోయాను అనుకుంటావా పొద్దున అనుకుంటా పని చెయ్యి. రొట్టెలు చేస్తుంటే అనుకుంటా కొట్టు, బువ్వ కలిపితే అనుకుంటా చెయ్యి, రోలికే కారం నూరితే అనుకుంటా కలుపు, కూలి పోతే అనుకుంటా చెయ్యి, బాట పనులు వస్తే అనుకుంటావో. అన్ని పనులు ఏ పనులు చేసినా అనుకుంటా చేయలే. ఇంతది ఇది మరవకూడదు, ఇది వాక్యము. అందు గురించి మరిస్తే ఇది ఎంతేళ్ళు చేస్తావు సంసారం. ఒక ఇంటికి మనం వచ్చింది ఒక అమ్మాయి ఎంతేళ్ళు చేస్తుంది, ఓ 50-60 ఏళ్ళు చేస్తుంది. అతను మనం లేకపోతుంది. 50 రోజులు మనం ఉంటాము, 50 అతను మనం వాళ్ళకు జర పెద్దగా ఉంటాము, మళ్ళీ మనం కూడా లేకపోతాం. దాన్ని ఇదేళ్ళ కాపీ ఇట్టిగా మురుస్తున్నాం దీని గురించి, ఇట్టిగా బాధపడుతున్నాం దీని గురించి. నా సంసారం నీ సంసారం ఏడున్నది, ఏడగాలి పడుతుంది నీ సంసారం ఏడున్నది. నీవు లేకపోతే ఇంట్లో కూర్చుంటే బయట ఊపిరి సంసారం ఏడున్నది చెప్పాలి. ఇంత సంసారం ఏంటంటే ప్రపంచంలో ఉండం కనుక మనం అందరిలేకనే గురువస్త్ర ధర్మం పాటించుకోవాల్సి వచ్చింది. కానీ ఏడలేదు సంసారం. నీ ఉంటేనే సంసారం, నీ లేకపోతే అది లేదు. మరి ఏమంటారంటే అయ్యా నారు పోసినప్పుడు నీళ్ళు పోయాడా అంటారు. నారు పోసినప్పుడు నీళ్ళు పోస్తాం. మనం చెట్టు పెట్టుకున్నాం నీళ్ళు పోస్తాం, పూల చెట్టు పెట్టుకున్నాం నీళ్ళు పోస్తాం, చేనుకాడ వ్యవసాయం చేసుకున్నాం నీళ్ళు పెడతాం, ఇటు మన కుక్క నెలుకున్నాం అన్నం పెడతాం, కోడి నెలుకున్నాం గింజ వేస్తాం. మరి నీకేసేటోళ్ళు ఎవరు? నీ నారెవరు పోసిరు? నీకు నారెవరు పోసిరు? నీవు పెద్దగానికే నారెవరు పోసిరు అంటే అయ్యా తల్లిదండ్రులు లేరా? తల్లి తండ్రి నారు పోసిరు, పెద్ద చేసి వెళ్ళిపోయారు. మరి నిన్ను రచించేటోడు ఎవడు? ఇక నిన్ను రచించేటోడు ఎవడు ఆలోచన. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు కొన్ని దాని ఉండి పెద్ద చేసి చెట్టును పెద్ద చేసి వెళ్ళిపోయింది. అప్పుడు మనం రచించేటోడు ఎవడు? ఒక్క గురువాక్యమే నేను దాటించాలంటే, ఈ మాయలకి దాటించాలంటే ఒక గురువాక్యమే. అంతకు తప్ప ఏం ప్రపంచంలో ఏది లేదు. సప్తకోటి మంత్రములు నేర్చి నా జన్మకు శేషమైతే కానీ జన్మకు తీసిపెత్త లెక్క రావు. కుడికే లెక్క అవుతుంది, అది తీసిపెత్త లెక్క రాదు. ఇదేమో ఇది తీసిపెత్త లెక్క. ఇది ఎట్లా తీసిపెత్త లెక్క? సాంఖ్యం చేత ఇవి 5 లింగాలు కానీ 90 తత్వాలు కానీ ఇవన్నీ మొత్తం తీసేసుకుంటూ పోతే ఏం మిగిలిందనే సంగతి సాంఖ్యం చేత తీసిపెత్త లెక్క తెలుస్తుంది. అదేమో కూడికే దగ్గర తెలుస్తుంది, అది కూడుతుంది. అందు గురించి అటువంటి పంతానం ఉన్నది. ఇది మనం ఎవరు లేరు, మనకు దిక్కు లేదు, ధ్యాస లేదు, ఎవరు లేరు. అందు గురించి మనం ఉన్నన్ని దినాలే మన సంసారం, మన కథ, మన బంధువులు, మన సుఖం. మన భార్య కూడా గంజోతులు జ్ఞానం పడుకుంటే ఇంట్లో కొడుకు కూడా మళ్ళీ చూడరు, కోడలు కూడా మళ్ళీ చూడరు. అంత పరిస్థితి వస్తుంది. ఆలోచన ఉన్నగానే పరమార్థం సంపాదించుకున్నాను, ఒక కీర్తి సంపాదించుకున్నాలే. ఏం కీర్తి? డబ్బుతో కాదు, పరమార్థంలో ధర్మకార్యంలో సంపాదించుకున్నాలే. ఎట్లా అంటే వ్యాస మహర్షి కొడుకు శుకుడు. వ్యాస మహర్షికి శుకుడు అయితే మిథిలానగరం పోయి జనక మహారాజుకి పోయి బోధ ఏంటా పొగిట బోధ చెప్తాడు ఏంటా పండు తొలిచుడు తండ్రి. నేను ఎట్లయినా తండ్రిని అయితే మా నాయన ఏం చెప్తాడు అనే సందర్భంలో రేపు అది నమ్ముతాడో నమ్మడు అని చెప్పి మిథిలానగరం పోయి జనక మహారాజు దగ్గర పోయి బోధ ఏంటా పండు చెప్పి వ్యాస మహర్షికి వ్యాసుని చెప్తాడు. వ్యాసుని కొడుకు సుఖమహారాజుని చెప్తాడు. చెప్తే పోయేటప్పుడు ఏం చెప్పాడు? బిడ్డ గాలి మూటల మీద ఓడొచ్చుడు, గురువు దగ్గర పోతే ఆవరణల మీద ఓడొచ్చుడు, కాళ్ళతోనే పోలే, తిప్పలు పడుకుంటూ పోలే గురువు దగ్గర, తిప్పల సాంతం బాధతో పోలే గురువు దగ్గర. మరి సంగు సుఖాలు కూడా అన్నాడు. ఆ కష్టం తెలియదు. ఒకనాడు ఆ కష్టం విలువ తెలుస్తుంది నీకు. నేను నడుచుకుంటూ పోయినా కష్టం మీద తెలుస్తుంది, తిప్పలు పడ కష్టం మీద తెలుస్తుంది. ఒకనాడు నీకు వస్తుంది అటం. అదే అప్పుడు పోయి ఆ మిథిలా నగరం పోయి జనక మహారాజు దగ్గర లోపల వశిష్ఠ మహర్షి జనక మహారాజు వేదాంత విచారణ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. బయట ఓ 8 ఎవరు పలకరిస్తారు, ఎక్కడో ఎవరు అని చెప్పి ఎవరు పలకరిస్తలేదు. గంటల తరబడి అట్లే కావట్లేదు. ఎవరు పలకరిస్తలేదు. ఏం చేద్దాం, మా నాయన ఇట్లా తోలిచని బాధపడుతున్నాడు లోపల మనసులో దుఃఖని ఆకలి. నేను పలకరించే పైన సంకల్పం పడుతున్నా, గురువు మీద సంకల్పం రాకూడదంట. ఏం చేయాలి అప్పుడు చెప్పి అంతకు లోపల అంత విచారణ చేసుకొని అట్లే కావట్లేదు. లాస్ట్ ఎవరు అయ్యా నీకు ఇంత పొద్దు అవుతుంది, ఇక్కడ ఎవరు అంటే నేను వ్యాస మహర్షి కొడుకుని జనక మహారాజు అన్నాడు. అంటే చెప్పమ్మ లోపలికి పోయి చెప్పుండంటే పోయి వ్యాసుని కొడుకట సుఖమహారాజు వచ్చిందట. ఆయన అట్లా నాడు మా దోస్తు కొడుకు వచ్చిండా అని చెప్పి అమ్మతం లోపలికి వెళ్ళి వచ్చాడు. వచ్చి వశిష్ఠ మహర్షి లోపలికి కూర్చున్నాడు. వచ్చి ఏమన్నా అంటే ఎవరు నాయనా నీవు అన్నాడు. అంటే నేను వ్యాస మహర్షి కొడుకు సుఖమహారాజు అన్నాడు. నేను సుఖమహారాజు అన్నాడు. పోయినప్పుడు నేను దచ్చినాక పో బిడ్డ అంటే ఒక్క మాటకే నేను దచ్చినాక పో అన్నాడు. మళ్ళీ మా నోరెత్తి పలకలేడు, నీ ఊసాను లేడు, నీళ్ళు తాగలేడు, నువ్వు ఉండంటాను. ఒక్క మాటకు మాత్రం తోలిస్తే మళ్ళీ మా నాయన ఇట్లా తోలిస్తే
ఏం చేద్దాం పడ మళ్ళీ తల్లాడుకుంటా మళ్ళా